తెలంగాణలోనే అతిపెద్ద రెండవ ఆలయంగా పేరుగాంచింది నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి. ఇక్కడ చూడొచ్చు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రధానంగా ఎంతో చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ 800 ఏళ్ల క్రితము నిర్మాణం చేసిన గణపతి మహారాజు నిర్మాణం చేసినట్లు ఆనవాళ్ళు చెప్తారు. చూడొచ్చు ప్రధానంగా ఆలయంలో ప్రధానంగా నంది విగ్రహం ఉంటుంది. అతిపెద్ద నంది విగ్రహంతో పాటు 4 మూలలుగా 4 శివలింగాలు ఉన్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలోని లోలం మల్లికార్జున ఆలయంలోనే ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠితో మొదలై నెల రోజుల పాటు ఉత్సాహాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తున్నారు. ఈ ఆలయానికి అతిపెద్ద బండరాళ్లతో నిర్మాణం అయితే చేసినట్లు చరిత్ర చెప్తుంది. 800 ఏళ్ల క్రితం గణపతి మహారాజు నిర్మాణం జరిగినప్పుడు ఆ రోజు ఈ స్తంభాలపైన చెక్కిన శిలలు ఆధారంగానే దీనికి ఎంతో గుర్తింపు ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఆలయానికి నిర్మాణం చేసేటప్పుడు ఎంతో ప్రాముఖ్యంగా భక్తి శ్రద్ధలతో నిర్మాణం చేసినట్లు చెప్తున్న పరిస్థితులు ఈ ఆలయానికి ఉన్నాయి. ప్రధానంగా ఈ ఆలయంలో కోరిన భక్తులందరికీ కూడా కోరికలు తీర్చే దైవంగా భావిస్తున్నారు. ఈ మల్లికార్జున స్వామిని మొక్కిన భక్తులందరికీ కూడా వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రధానంగా పిల్లలు కానీ దంపతులకు ఇక్కడ పిల్లలు కలిగి యోగ భాగ్యాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ఆలయానికి మహారాష్ట్రలోని ధర్మాబాద్, అదేవిధంగా మహారాష్ట్ర నుండి బొంబాయి, ఇతర ప్రాంతాల నుండే కాకుండా కర్ణాటక, అదేవిధంగా హైదరాబాద్, సిరిసిల్ల, వేములవాడలో నుండి ఇక్కడికి భక్తులు వస్తుంటారని చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి అత్యధికంగా ఈ లోలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఈ ఆలయంలో ప్రధానంగా ఏకశిల విగ్రహంతో తయారు చేసిన మల్లికార్జునుడు ఉండడం, ప్రధానంగా స్వయంగా వెలిసిన లింగాలు ఉండడం ఈ ఆలయానికి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పచ్చు. ప్రధానంగా శ్రావణ మాసం తర్వాత వచ్చే ఆ కార్తీక పౌర్ణమి మాసం తర్వాత వచ్చే ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత నెల రోజుల పాటు ఉత్సాహాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ ఆలయానికి ప్రధానంగా దీనికి అంతరికి సంబంధించి భక్తులు ఎంతో పుణ్యఫలంగా మొక్కుతూ ఉంటారని చెప్తుంటారు. దీనికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ ఆలయానికి నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ పోతుంటారని చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని వెలిసిన ఈ స్వయంభుగా వెలిసిన మల్లికార్జున స్వామి ఆలయం ఇది తెలంగాణలోని అతిపెద్ద రెండవ ఆలయంగా, మొదటి ఆలయం మళ్ళీ ఏదైతే కొమరెల్లి మల్లయ్య తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఆలయం లోలం మల్లికార్జున స్వామి ఆలయంగా భక్తించాము. ఇక్కడ కోరిన కోరికలను తీర్చే దైవంగా కొలుస్తుంటారు ఇక్కడ భక్తులు. లోలం మల్లన్న స్వామి 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం అతి పురాతన ఆలయం. ఇక్కడికి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసిన కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు. అసలు ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర అసలు ఎప్పటి నుండి వచ్చింది అంటే 800 ఏళ్లకు వారు ఎవరు నిర్మించారు, ఈ ఆలయంలో కోరికలు కోరిన భక్తులందరికీ కూడా ఎలాంటి కోరికలు నెరవేరాయి అనే అంశానికి సంబంధించి ఆలయ పూజారి ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు ప్రధానంగా ఈ ఆలయాలు ఉంటాయి, ఆ ఆలయాల్లో ఎంతో ప్రత్యేకతమైన ఈ ఆలయం షష్ఠి రోజే ఏదైతే ఈరోజు జాతర జరుగుతున్న వేళ దీనికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. ఎక్కడి నుండి వస్తారు భక్తులు, అసలు ఏంది పరిస్థితి? ఓం నమ శివాయ. స్వామి ఇది తెలంగాణ స్టేట్లో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోలం అనే గ్రామంలో ఈ మల్లికార్జున స్వామి ఆలయం. ఇది మన తెలంగాణలో రెండో ఆలయం లాంటిది. మల్లయ్య ఆలయంలో ఇది రెండోది. మొదటిగా వచ్చేది కొమరవెల్లి, ఇక్కడ ఉన్నది లోలం. ఇది 800 సంవత్సరాల క్రితం గణపతి మహారాజు గారు కట్టించారని మన అంచనా. మనం చూడలేము, మనం విన్నాం, అంతే, విన్న మాటలే. ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఏమిటి అంటే ఎవరికైతే సంతానం కావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తొట్టె తీసుకొని వెళ్తే సంతానం కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ తొట్టెని వాళ్లకు మల్లికార్జున స్వామికి సమర్పిస్తున్నారు. అలాంటి తొట్టెలు ఎంతోమంది తీసుకువెళ్తుర్రు, ఎంతోమందికి సంతానం కలుగుతున్నాయి, ఎందరికో ఆరోగ్యాలు, ఆనందంగా ఉద్యోగాలు, వ్యాపారము అన్నీ కూడా సౌఖ్యంగా ఉంటుంది. ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి కూడా వివాహం కోసం ఎవరైతే కానీ మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని ఏదైతే కోరిక అనుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా 7 వారాలు
7 వారాల్లో జరిగిపోతుంది. అందుకే ఈ మల్లికార్జున స్వామి కూడా 7 వారాల జాతర అనేది ఒకటి అంచనా. ఇది ఈ మల్లికార్జున స్వామి ఆలయం గణపతి మహారాజు గారు కట్టించారు కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ అనుకున్నది జరుగుతుంది. ముక్తటిగా మార్గశిర మాసం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కళ్యాణం జరుగుతుందండి. ఆ తర్వాత ఒక ఆదివారం తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం ఇలాగానే జాతర. ఈ జాతరకు దగ్గర ఏమి లేకున్నా కానీ ఒక 40 ఊర్ల మంది ప్రజలు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి సంవత్సరానికి ఒక్కసారన్నా కానీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా స్వామివారికి నైవేద్యం స్వీకరించి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి భోజనాన్ని అంటే ప్రసాదాన్ని వితరణ చేసుకొని తిని ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోతారు. ఓం నమ శివాయ. ప్రధానంగా ఈ ఆలయానికి ఇతర ప్రాంతాలు అయితే సిరిసిల్ల కానీ హైదరాబాద్ కానీ ముంబై నుండి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భక్తులు వస్తుంటారని చెప్తూ ఉంటారు. నిజమా? ఇక్కడ నుంచి ఈ లోలంకు ధర్మాబాదు ఇటు పోతే వేములవాడ కరీంనగరు కామారెడ్డి సదాశివనగరు అన్సాన్పల్లె ఎల్లారెడ్డిపల్లె మల్లాపూర్ మిట్టపల్లి రాంపూర్ కమలాపూర్ అలాంటివి కాకుండా వేములవాడ దగ్గరున్న జక్కయ్యపేట నాగయ్యపేట నుంచి కూడా భక్తులు ఖచ్చితంగా ప్రతి ఇంటిలో మల్లికార్జున స్వామి లోలం మల్లికార్జున స్వామి వాళ్ళకి ఇంటి ఇలవేల్పు. ఈ నాగయ్యపేట వేములవాడ మండలంలో ఉన్న ఎంతమంది గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలే కాకుండా ఇటు బోధన్ నార్సీ మహారాష్ట్ర నెక్స్ట్ బాసరా ఎక్కడి నుంచి మనకు తెలియని ఊరు కాబట్టి పేర్లు మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వచ్చి ఎంతోమంది స్వామివారికి కృపకు పాత్రులు అవుతున్నారు. ఎవరు ఏదైతే అనుకున్నారో వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ రోజు స్వయంభూ లింగాలు ఉన్నాయండి. ఆ స్వయంభూ లింగాలు రోజు కూడా అభిషేకం జరుగుతుంది. దానికి ధూపదీప నైవేద్యాలు ఖచ్చితంగా స్వామివారి నైవేద్యం రోజు కూడా జరగడం జరుగుతుంది. ఈ స్వామివారి నైవేద్యాన్ని స్వీకరించుకోవడానికి ప్రతిరోజు కూడా మంది రావాలని చెప్పి మేము ఆ స్వామివారిని భక్తులను కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ లోలం ఆలయానికి తెలంగాణలోనే అతిపెద్ద 2వ ఆలయంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం లోలంలో వెలిసిన ఈ 800 ఏళ్ల క్రితం వెలిసిన ఈ మల్లికార్జున ఆలయం దీనికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అతి బ్రహ్మాండమైన కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే సాగే మహాజాతర కూడా ఇక్కడ ప్రసిద్ధిగాంచిందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. స్వామివారి కళ్యాణంతో మొదలై భక్తులు బంగారం లాంటి జాతర కొంగు బంగారంగా వెలిసిన ఇక్కడ జాతరగా కొలుస్తుంటారు. ఏకశిలా విగ్రహంతో గర్భగుడిలో చేసిన విగ్రహానికి సంబంధించి ప్రధానంగా భక్తులు ఏకశిలా విగ్రహం కావడం ఇక్కడ భక్తులందరూ కూడా కోరిన కోరికలని నెరవేరుస్తాయని చెప్పి భక్తులు ఎంతో ఇష్టదైవంగా కొలుస్తున్న ఇక్కడ మల్లయ్య జాతరకు సంబంధించి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి అందరికి సంబంధించి ఇక్కడ ఈ మల్లికార్జున స్వామిని కోరిన భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చే దైవంగా కొలుస్తున్నారు. 800 ఏళ్ల క్రితం గణపతి మహారాజు నిర్మించినట్లు చరిత్రకారులు అయితే చరిత్ర చెప్తుంది. మహాజాతర రోజు ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర రాజు నుండి ప్రారంభమై నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మహాజాతర 15 రోజుల తర్వాత మహారాజు కొంగు బంగారంగా తెలిసే ఈ లోలం మల్లయ్య స్వామిని కొలుస్తుంటారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ వెలిసిన లింగాలు కానీ అదేవిధంగా స్వయంభుగా వెలిసిన లింగాలతో పాటు ఇక్కడ ఏకశిల విగ్రహం పైన చేసిన మల్లికార్జున స్వామికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నో ఏళ్లుగా కొన్ని భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే దిశగా భక్తులకు సంబంధించి ఇక్కడ కొంగు బంగారంగా కొలిసే లోలం మల్లికార్జున స్వామి అని భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ఏకశిల విగ్రహంతో ఉన్న మల్లికార్జున్ని కొలిస్తే వారికి పిల్లలు కాని వారికి పిల్లలు అవుతారు. దానికి సంబంధించి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక్కడ తొట్టెలు సమర్పించిన వారందరికీ కూడా వారికి వారంలో 7 వారాల పాటు తొట్టెలు సమర్పించిన నేపథ్యంలో వారికి కొంగు బంగారంగా భక్తులకు ఇక్కడ కోరిన కోరికలు తీర్చే విధంగా మల్లికార్జున స్వామి ఉన్నాడని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితులు. తెలంగాణలోనే అతిపెద్ద 2వ ఆలయంగా పేరు ప్రఖ్యాతమైన లోలం మల్లికార్జున స్వామి ఇక్కడ 800 ఏళ్ల క్రితము ఈ మల్లయ్య స్వామి జాతర నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఏదైతే ఆ గణపతి మహారాజు 800 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినట్లు ఏకశిలా విగ్రహం ఉండడం దీనికి మరో ప్రత్యేకత. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కావడంతో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న
నేపథ్యం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు వారికి ఎప్పుడు కూడా ఈ ఆలయాలు సందర్శించడం మరో ప్రత్యేకత ఉంది. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆలయాన్ని సందర్శించిన నేపథ్యం ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని చెప్తున్నారు. మీరు రావడం కూడా దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మల్లన్న జాతరకు మేము అందరం కూడా రావడం, మల్లన్న గారి ఆశీర్వాదంతో లోలం గ్రామకే కాదు ఈ జిల్లా కూడా, ఇందూరు జిల్లా కూడా వారిని విశ్వసించే ప్రతి భక్తుడికి ఈ ప్రాంతానికి ఎల్లవెల్ల వాళ్ళు కాపాడతారని, వారు ఆశీర్వదిస్తారని చెప్పి ప్రజలు ఎంతో నమ్మకంతో మాలలు వేసుకొని ఎంతో దీక్షతోని ఈరోజు వారు ఈ కార్యక్రమం చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వారి మల్లన్న గారి ఆశీర్వాదం కోసం మేము అందరం కూడా వస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఇందూరు జిల్లాలో ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా కాపాడే విధంగా ఆయన ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తికి ఇంత పురాతనమైన కట్టడం, ఏకశిల విగ్రహం మీ అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క ప్రతిష్టాకమైన ఇది కూడా ఈ ప్రాంత ప్రజలను కాపాడుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఎవరైతే వీక్షిస్తారో వారందరికీ కూడా వారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని చరిత్ర కాల్చడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో ఏదైతే లోలం మల్లికార్జున స్వామి ఇక్కడ ఉండడం ఈ నిజామాబాద్ జిల్లా ప్రజల ఏదైతే దైవంగా భావిస్తున్నాం. ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. పేరు ప్రతిష్టగా ఒకే భక్తులందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, వారి జిల్లాను అభివృద్ధి చేసే దిశగా జిల్లాలో ఉన్న ప్రజలందరినీ సుఖశాంతులతో చూడాలని చెప్పి కోరుతున్నానని చెప్పి చెప్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నారు. ఇది పరిస్థితి. అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.